చందన్పూర్లో పల్లవి పేరుగల ఒక పేద అమ్మాయి ఉండేది. తన తండ్రి ఒక కూలివాడు, తల్లి ఇల్లు చూసుకునేది. పల్లవి ఆ ఊరి స్కూల్లోనే చదువుకునేది. పల్లవి వాళ్ళ క్లాస్ టీచర్ అనురాధ మేడం చాలా మంచావిడ. పిల్లలందరికీ తనంటే చాలా ఇష్టం. కానీ ఆవిడికి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ రోజు గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజు నాకు స్కూల్లో ఆఖరి రోజు. ఇకపై మీ కొత్త టీచర్ నీలం మేడం వస్తుంది. మీరందరూ చాలా మంచి పిల్లలు కదా. ముఖ్యంగా పల్లవి, నువ్వు నీ చదువుని అస్సలు ఆపకు. సరే, ఇక నేను వెళ్తాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, బాగా చదవాలి. అనురాధ మ్యామ్, మీరు చాలా మంచి టీచర్. మమ్మల్ని బాగా చదివిస్తారు. మేము మిమ్మల్ని బాగా మిస్ అవుతాం మ్యామ్. ప్లీజ్ వెళ్ళకండి. అవును మేడం, మేము మిమ్మల్ని బాగా మిస్ అవుతాం. మీరు వెళ్ళకండి మేడం. పిల్లలు, నేను వెళ్ళక తప్పదు. నాకు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను కూడా మీ అందరినీ చాలా మిస్ అవుతాను. జాగ్రత్తగా ఉండండి, సరేనా? అనురాధ మేడం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ప్లేస్లో నీలం మేడం వస్తుంది. నీలం మేడంకి చాలా కోపం. నీలం మేడం క్లాసులోకి రాగానే అందరూ స్కూల్ డ్రెస్లో ఉంటారు. కానీ పల్లవి మాత్రం చిరిగిన పాత బట్టల్లో స్కూల్కి రావడం చూస్తుంది. అప్పుడు నీలం మేడం, ఏ పిల్ల, ఇట్రా. నీ యూనిఫామ్ ఏది? నువ్వు ఈ బట్టలు వేసుకుని ఎందుకు వచ్చావు? మేడం, పాపం పల్లవి చాలా పేదమ్మాయి. తన దగ్గర యూనిఫామ్ కొనుక్కోడానికి డబ్బులు లేవు. ప్రిన్సిపల్ మేడం తనకి కొన్ని రోజులు టైం ఇచ్చింది. ఈ పేద పిల్లకి యూనిఫామ్ కొనుక్కోడానికే స్తోమత లేనప్పుడు చదువుకోవడానికి ఎందుకు వస్తుంది? మీ పేదవాళ్ళు మురిక్కాలవలో పురుగుల్లాగా ఉంటారు. ఉండు, నీ పని చెప్తా, ఇట్రా. నీలం మేడం పల్లవిని బాగా కొట్టి పనిష్మెంట్ గా తనని క్లాస్ నుంచి బయటికి పంపించేస్తుంది. పల్లవి ఏడుస్తూ చేతులెత్తి నిల్చుంటుంది. పల్లవి పేదమ్మాయి కాబట్టి తన కొత్త క్లాస్ టీచర్ తనతో చెడుగా ప్రవర్తిస్తుంది. పేద పిల్ల, నీకెన్నిసార్లు చెప్పాలి క్లాస్లో చివరి బెంచ్లో కూర్చోమని? నీ మొహం చూస్తేనే నాకు ఆ రోజంతా పాడైపోతుంది. పాపం పల్లవి వెనక్కి వెళ్లి కూర్చుంటుంది. నీలం మేడం ప్రతిరోజు తన కోపాన్ని స్కూల్ స్టూడెంట్స్ పైనే చూపిస్తుంది. కానీ పల్లవికి మాత్రం రోజు తన చేతిలో పనిష్మెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పల్లవికి స్కూల్ అంటేనే భయం వేస్తుంది. అలాగే కొద్ది రోజులు గడుస్తాయి. నీలం టీచర్ ప్రవర్తన వల్ల పల్లవి ఒకరోజు స్కూల్కి వెళ్లకుండా ఒక నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నీలం మేడం చాలా చెడ్డది. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటుంది. నేను పేదరికంలో పుట్టి పాపం చేసినట్టుగా నన్ను ద్వేషిస్తూ ఉంటుంది. నాకేదైనా శక్తి ఉంటే నేను మంచిగా ఆమెకి బాగా బుద్ధి చెప్పేదాన్ని. అప్పుడే అక్కడికి ఒక సాధువు వచ్చి పల్లవి మాటలు వింటాడు. పాపా, నువ్వేం బాధపడకమ్మా. నీ కష్టాలన్నీ దూరమయ్యేలాగా నేను నీకు ఒక మాయాశక్తినిస్తాను. ఆ సాధువు తనకి ఒక మాయాశక్తినిస్తాడు. దాంతో పల్లవి చేతులు ఎంత కావాలంటే అంత పొడవుగా అవుతాయి. బాబా, ఇది ఒక అద్భుతం. పల్లవి ఆనందంగా స్కూల్కి వెళ్లి ఆ విషయాన్ని పిల్లలందరికీ చెప్తుంది. కాసేపటికి నీలం మేడం స్కూల్కి వస్తుంది. తను బ్లాక్ బోర్డ్ పై ఏదో రాయడం మొదలుపెట్టగానే పల్లవి తన చేతుల్ని పొడగ్గా చేసి ఆవిడ వీపుపై గిచ్చుతుంది. నీలం మేడం వెనక్కి తిరిగి చూస్తుంది. మళ్ళీ తన బ్లాక్ బోర్డ్ వైపు తిరిగి చదివిస్తుంటుంది. కాసేపటికి మళ్ళీ పల్లవి ఆవిడ వీపు పైన గిచ్చుతుంది. అబ్బా, బట్టల్లో ఏదో పురుగెక్కినట్టుంది. ఇక నేను క్లాస్ చెప్పలేను. ఓ పని చేస్తా, ఈరోజు నేను కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటాను. అయినా ఈ పేద పిల్లలు చదివేసి ఏమైనా కలెక్టర్లు అవ్వాలా ఏంటి? పల్లవి చేసిన పనులకి పిల్లలందరూ మనసులో నవ్వుకుంటూ ఉంటారు. మేడం కుర్చీ వైపుగా చూసి ఇలా అంటుంది, అబ్బా, నా కుర్చీ ఎంత దుమ్ముగా ఉందో. ఏ పేద పిల్ల, ఇట్రా. ఇటొచ్చి దీన్ని త్వరగా క్లీన్ చేయి. సరే మేడం, కానీ దానికోసం నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు పల్లవి చేతులు చాలా పొడవుగా అవుతాయి. చివరి బెంచ్లో నుండే పల్లవి చైర్ని తుడుస్తుంది. పల్లవి పొడవాటి చేతుల్ని చూసి నీలం మేడం చాలా భయపడిపోతుంది. ఏంటిది? భయపడకండి మేడం, నా చేతులే. మా కుటుంబానికి ఒక వరం ఉంది. మాకు 8 సంవత్సరాలు నిండేసరికి మా చేతులు ఇలా పొడవుగా అవుతాయి మేడం. ఇదెలాంటి వరం? నీలం మేడం భయంతో స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు తను పిల్లలకి చదివించేటప్పుడు, సో పిల్లలు, ఇప్పుడు ఈ మ్యాథ్స్ సమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు? అరుణ్, నువ్వురా. నాకది రాదు మేడం. రాదంటే రోజంతా స్కూల్లో ఏం చేస్తున్నావు? నీ పని చెప్తా, ఆగు. ఆవిడి కర్రతో అరుణ్ని కొట్టబోతుంటే అప్పుడే పల్లవి తన పొడుగు చేతులతో ఒక చెయ్యితో కర్రని, ఇంకొక చెయ్యితో నీలం మేడం గొంతుని పట్టుకుంటుంది. అమ్మో అమ్మో, కాపాడండి, ఆపండి దీన్ని, చేతులు ఆపండి. ఈ చేతులు ఆగవు మేడం. ఈ రోజు నుంచి ఇంకెవరినైనా టార్చర్ చేస్తారా? పిల్లల్ని కొడతారా? ఈ రోజు నుంచి మీరు ఒకవేళ ఎవరినైనా ఇబ్బంది పెడితే అస్సలు మంచిగా ఉండదు. లేదు లేదు లేదు, నన్ను క్షమించు. నేను ఇప్పటి నుంచి ఎవరిని ఏమీ అన్నా.
ఆ రోజు నుండి నీలం మేడం పిల్లలందరితో మంచిగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా పల్లవిని ఆవిడ అస్సలు ఏమీ అందు. పల్లవి అక్క పొడుగాటి చేతుల వల్ల ఈరోజు పిల్లలందరికీ నీలం మేడం అత్యాచారాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ ప్రజ్ఞ ప్రతిసారి క్లాస్లో ఫస్ట్ తనే వస్తుంది, కానీ ఎలాగైనా ఈసారి ఫస్ట్ నేనే రావాలి.